ఇంకోటి వీఎఫ్ఎక్స్‌తో బడ్జెట్ పెరిగిపోతుందా? లేదంటే బడ్జెట్ ఉన్న సినిమాలకే వీఎఫ్ఎక్స్ అవసరం ఉంటుందా? అంటే మనకి బేసిక్‌గా వీఎఫ్ఎక్స్‌ని ఒక స్టోరీ టెల్లింగ్ లాగా చూసుకుంటే వీఎఫ్ఎక్స్ తక్కువ బడ్జెట్ అవుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 'మిరాయిలో' చూసిన ఎఫెక్ట్స్ రిలేటెడ్ ఏదైనా గానీ మనం లైవ్‌లో క్రియేట్ చేయలేం. కానీ 'కార్తీక్' సారు వీఎఫ్ఎక్స్‌ని యూజ్ చేసుకొని ఒక స్టోరీ టెల్లింగ్ లాగా చెప్పారు. ఏది ఆ స్టిక్ ఫైట్ గానీ, లేకపోతే వేవ్ ఫైట్ గానీ, ఆ స్నేక్ గానీ, ప్రతి ఒక్క వీఎఫ్ఎక్స్ షాటు ఆయన ఒక స్టోరీ నరేషన్ లాగా చెప్పారు. ఆ టైమింగ్ గానీ, ఆయన టైమింగ్‌లో గూడా చాలా పర్టిక్యులర్‌గా ఉంటారు. ఈ ఫ్రేమ్‌కి ఇంత డిస్టెన్స్ రావాలి, తర్వాత ఇంత డిస్టెన్స్ రావాలి అనేసి. సో, ఇలాంటివి యూజ్ చేసినప్పుడు వీఎఫ్ఎక్స్ యాడ్ ఆన్ అవుతది తక్కువ బడ్జెట్‌లో. లేకపోతే అన్నెసరీగా యాడ్ చేసుకుంటే అది అన్నెసరీగా వీఎఫ్ఎక్స్ కోసం టైమ్ స్పెండ్ చేయాల్సి ఉంటది. బడ్జెట్ కేటాయించాల్సి ఉంటది. అందువల్ల సినిమా బడ్జెట్ ఒక 10,00,00,000 అనుకున్నాననుకోండి. 10,00,00,000 సినిమాకి కూడా వీఎఫ్ఎక్స్ అవసరం ఉంటుందా? ఇప్పుడు మినిమమ్ నేను చూసినట్లో మినిమమ్ 50,00,00,000 పైనున్న సినిమాలకే వీఎఫ్ఎక్స్ వాడుతున్నారు అనే కనిపిస్తా అలా ఉంది. ఏం లేదు. ప్రతి మూవీకి వీఎఫ్ఎక్స్ అనేది ఉంటది. కాకపోతే ఆ వీఎఫ్ఎక్స్ అనేది ఎలాంటి వీఎఫ్ఎక్స్ అనేది క్వాలిటీ ఎట్లా వేరియేషన్ అంటే ఉంటది. టైమింగ్. క్వాలిటీ, క్వాలిటీ ఒకటి ఉంటది. తర్వాత సీన్స్ అంటే సపోజ్ కొన్ని రెగ్యులర్ ఒక కమర్షియల్ రెగ్యులర్ మూవీస్ అంటే వైర్ రిమూవల్స్, బ్యాక్‌గ్రౌండ్ చేంజెస్, ఏదన్నా కార్ పాసింగ్స్ ఎళ్తే కార్ పాసింగ్స్, గ్రీన్ మ్యాట్స్, టీవీ షాట్స్, మొబైల్ స్క్రీన్ రీప్లేస్‌మెంట్లు ఇలాంటివి రెగ్యులర్‌గా అన్ని మూవీస్‌లలో ఉంటాయి. ఇది కామన్ వీఎఫ్ఎక్సే. సెపరేట్ వీఎఫ్ఎక్స్ అంటే ఇప్పుడు ఇట్లా 'మిరాయి' ఇలాంటి 'బ్రహ్మాస్త్ర' ఇలాంటి మూవీస్‌కి 'కాంతార' ఇలాంటి మూవీస్‌కి వీఎఫ్ఎక్స్ అనేది కంపల్సరీ నీడెడ్. ఎందుకంటే వీఎఫ్ఎక్స్ కూడా ఒక స్టోరీని నరేట్ చేయగలుగుతది కాబట్టి.